వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో పమిడి వెంకట్రావు కాంప్లెక్స్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న పరిశుకురాలు సౌమ్యారెడ్డి డీసీసీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించేందుకు వచ్చినట్లుగా సౌమ్యారెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అతిపెద్ద పార్టీ అని, పేద మధ్యతరగతి ప్రజలకు ఉపాధి పాలన అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సౌమ్యారెడ్డి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు 1000 రూపాయలు అయిందని, ఇది ప్రజలపై భారం మోపడం కాదా అని సౌమ్యారెడ్డి కూటమి ప్రభుత్వానికి దుయ్యపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, మాజీ ఊడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మదన్మోహన్ రెడ్డి, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు షేక్ హజావలి, డాక్టర్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘటన సృజన అభియాన్ పేరుతోటి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన నేను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో కార్యకర్తలతోటి, మీడియా పీపుల్ తోటి, సివిల్ సొసైటీ కార్యకర్తలతోటి మాట్లాడి మీ అభిప్రాయాల మేరకు ఈ జిల్లాలో అధ్యక్షుడిని ఎంపిక చేసే ఒక ప్రక్రియలో ఈ ఊరు రావడం జరిగింది. దేశంలో అనేక మార్పులు జరుగుతూనే ఈ రాష్ట్రంలో కూడా మీరు అనేక పరిపాలన చూశారు. గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూస్తున్నారు. ప్రజలకి మేలు చేసే ప్రభుత్వాలు కానీ ఇటువంటి ప్రభుత్వాల స్థానంలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని మీరు అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలి. కేవలం ఇది ఆర్గనైజేషన్ బిల్డింగే కాదు, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా తెరిచేటువంటి ఒక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి ప్రతి బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని పెంపించడం కోసం మీ అందరి సలహా సూచనతోటి నాయకత్వాన్ని పటిష్టపరచడానికి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులందరూ కూడా పర్సనల్ గా అభినందన చెప్పారు. అట్లాగే లేటుకు వచ్చినందుకు క్షమించమని అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.